హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేకపోయినప్పుడు, నిమ్మకాయ లేనప్పుడు అండ్ అట్లీస్ట్ మన ఇంట్లో ఆనియన్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకొని తింటే పదే పదే ఇలానే ప్రిపేర్ చేస్తారండి. అంత టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇలా చాలా వరకు లేడీస్ ఏం చేస్తుంటారు, పడేయడానికి ఇష్టపడరు అనమాట. అలాంటప్పుడు ఇలా చేసుకొని మార్నింగ్ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిపోయిన అన్నాన్ని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు ఉంటే రోలు తీసుకోండి, లేకపోతే మిక్సీలో చేసేయనమాట. అందులో 1 టేబుల్ స్పూన్ మనం కర్రీలో వేసుకుంటాం కదా, ఆ కారపొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 10 వెల్లుల్లిపాయలని వేసి బాగా దంచుకోవాలి. ఇలా మొత్తం సాల్టు, కారం అంతా మొత్తం దంచి ఒక ముద్దలాగా అవుతుంది కదా, మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ వెల్లుల్లిపాయ కారాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ కారం మొత్తం అన్నానికి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి అది కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఆనియన్ ఉంటే ఆనియన్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. అందులో తాలింపు గింజలు, ఆనియన్ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది మరికొద్దిగా బాగుంటుంది అనమాట. లేకపోయినా పర్వాలేదు, యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏమి వేయనప్పుడు వేరుశనగపప్పు ఒక్కటి మాత్రం వేయండి. అవి పంటి కింద పడినప్పుడు చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెల్లుల్లి కారం రైస్ ఉంది కదండి, అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కారం రైస్ రెడీ అయిపోయింది. ఇలా మీరు ఒక్కసారి చేసి తిన్నారంటే పదే పదే ఇలానే తయారు చేసుకుంటారంటే అంత బాగుందన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.